రాత్రి గ్రామం నిద్రలో ఉంది. చుట్టూ నిశ్శబ్దం. ఇంట్లో వృద్ధురాలు గాఢ నిద్రలో ఉంది. కానీ అదే సమయంలో ఓ వ్యక్తిలో మద్యం మత్తు మనిషిని మృగంగా మార్చేసింది. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఓ ప్రజాప్రతినిధి సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. అర్ధరాత్రి ఓ ఇంట్లోకి నగ్నంగా చొరబడ్డాడన్న ఆరోపణ, వృద్ధురాలిపై అత్యాచార యత్నం చేశాడన్న ఫిర్యాదు, కేకలు వేయడంతో బాత్రూంలో దాక్కోవడం, చివరకు పోలీసుల అదుపులోకి వెళ్లడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగింది? మద్యం మత్తు ఓ ప్రజాప్రతినిధిని ఎంతలా దిగజార్చింది? లెట్స్ వాచ్. మద్యం మత్తు కొన్నిసార్లు మనిషిలోని మానవత్వాన్ని పూర్తిగా మింగేస్తుంది, విచక్షణను చెరిపేస్తుంది. మంచి చెడుల మధ్య ఉన్న గీతను చెరిపేసి మృగంలా ప్రవర్తించే స్థితికి తీసుకెళ్తుంది. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఓ ప్రజాప్రతినిధే మద్యం మత్తులో సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడన్న ఆరోపణలు ఇప్పుడు జనగామ జిల్లాలో తీవ్ర చర్చకు దారితీశాయి. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం చాగల్ గ్రామంలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన గ్రామస్తులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. స్థానిక 9వ వార్డు కౌన్సిలర్ సంపత్ రాజ్ మద్యం మత్తులో రాత్రి సమయంలో ఓ ఇంట్లోకి నగ్నంగా చొరబడ్డాడు. ఆ సమయంలో ఇంట్లో నిద్రలో ఉన్న వృద్ధురాలిపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో ఉలిక్కిపడిన వృద్ధురాలు గట్టిగా కేకలు వేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చుట్టుపక్కల వారు వస్తున్నారని గ్రహించిన కౌన్సిలర్ ఇంట్లోనే ఉన్న బాత్రూంలోకి వెళ్లి దాక్కున్నాడని చెబుతున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు బాత్రూం తలుపుకు బయట నుంచి గడియ పెట్టి పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు వచ్చేలోపే ఏదో విధంగా అక్కడి నుంచి తప్పించుకుని పక్కనే ఉన్న మరో ఇంట్లోకి వెళ్లి దాక్కునే ప్రయత్నం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకున్నారు. కౌన్సిలర్ సంపత్ రాజును అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధిత వృద్ధురాలి కుమారుడిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన విషయం గ్రామంలో తెలిసిన వెంటనే స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ప్రజలకు సేవ చేయాల్సిన వ్యక్తే ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడంటూ మండిపడ్డారు. ఆగ్రహంతో కౌన్సిలర్ వచ్చిన కారుపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. ప్రజాప్రతినిధి అనే పదవికి సమాజంలో ఒక గౌరవం ఉంటుంది. ప్రజల నమ్మకంతో ఎన్నికైనటువంటి వ్యక్తి తన ప్రవర్తనతో ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. కానీ మద్యం మత్తు ఆలోచనలు కమ్మేస్తే బాధ్యతలు గుర్తుండవు, బంధాలు గుర్తుండవు, చట్టం గుర్తుండదు. చివరికి మనిషిలోని మానవత్వం కూడా కనిపించదు. మత్తులో వేసిన అడుగు జీవితాంతం చెరగని మచ్చగా మిగిలిపోతుంది. ఒక్క రాత్రి ఒక్క మద్యం మత్తు ఒక గ్రామం మొత్తం తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చింది. ప్రజలు నమ్మి ఎన్నుకున్న వ్యక్తిపైనే ఇలాంటి ఆరోపణలు రావడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పుడు ఈ ఘటనపై పోలీసు దర్యాప్తు సాగుతోంది. చట్టపరమైన విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అయితే మద్యం మత్తులో వేసే ఒక్క తప్పటడుగు వ్యక్తిగత జీవితాన్ని కాదు, కుటుంబాన్ని, సమాజంలో ఉన్న గౌరవాన్ని కూడా శాశ్వతంగా కోల్పోయేలా చేస్తుంది.